ఈ రకమైన జవాబులు వచ్చినప్పుడు స్పెషల్లీ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్లో అది తప్పు. ఎందుకంటే మెంటల్ హెల్త్లో నా ఆలోచన తీరు అనారోగ్యంగా ఉన్నప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అవును. నేను నా ఆలోచన తీరు కరెక్టే కదా అని అడిగినప్పుడు అది కరెక్టే అని చెప్పే వరకు ఐ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ కరెక్ట్. నా ఆలోచన తీరే కరెక్ట్, ఎదుట వాళ్ళే తప్పు, ప్రపంచమంతా తప్పు కానీ నేనే కరెక్ట్ అనే ఒక తీవ్రమైన దిగ్భ్రాంతిలోకి వెళ్ళే ప్రమాదం అన్నది దీనివల్ల ఉంటుంది. రెండోది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు నేను అడిగిన వెంటనే నాకు నా జవాబు వచ్చే వరకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది, కానీ వాస్తవంగా అది కరెక్టా అని కనుక చూస్తే కాదు. ఎన్నోసార్లు మేము చేసే ట్రీట్మెంట్లో ఒక ప్రశ్న దగ్గర మనం ఆగినప్పుడు వీ ఆస్క్ ద క్లయింట్, మీరు ఆలోచించి పాజిటివ్స్ నెగిటివ్స్ని తీసుకురండి అని చెప్తాము. సో అక్కడ ఏం చేస్తున్నామంటే మొదట్లో మన మెదడుని వాళ్ళ మెదడుగా ఉపయోగిస్తున్నప్పటికీ గ్రాడ్యువలీ వాళ్ళ మెదడుని వాళ్ళు డెవలప్ చేసుకునేటట్టు మనం సహాయపడుతున్నాం. కానీ ఇక్కడ ఆ సహాయం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ డిపెండెన్సీ. సో ఏం జరుగుతుంది అని అంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఏఐ చాట్ ఉంటేనే నా బండి నడుస్తుంది, నేను ఏం చేయాలి, ఏం వేసుకోవాలి అన్నీ కూడా ఎవ్రీథింగ్ దట్ ఏఐ ఈజ్ గోయింగ్ టు డిసైడ్. సో దానివల్ల మన థింకింగ్ అబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా క్షీణిస్తూ పోతూ ఉంటాయి. అండ్ ఈ రకమైన ఒక ఆర్టిఫిషియల్ లైఫ్లో మనం ఏది కావాలంటే అది అక్కడి నుంచి ఎస్ 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 అని అంటూ ఉండే వరకు రియలిస్టిక్ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. ఇప్పుడు రేపటి రోజు మీ స్నేహితుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నప్పుడు, వారి ఆలోచన తప్పు అని అన్నప్పుడు మీరు వెంటనే చెప్తారు, లేదు లేదు నువ్వు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ కాదు, ఇట్లా చేస్తే నీకు నష్టం జరుగుతుంది అని. కానీ మనిషికి అలవాటు లేదు నో వినడం. అంటే ఎంతసేపు నాకు నచ్చినదే వింటూ వింటూ నేను ఉండే వరకు ఈ రకమైన ఒక ఫాల్స్ మైండ్ సెట్లో ఒక బబుల్ లోపల నేను ఉంటూ ఉండే వరకు రియల్ లైఫ్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినడము అనేది మనం చూస్తున్నాము. సో ఈ రకంగా నేను నమ్మిందే కరెక్ట్, ఎంతసేపు నేను ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ అనే దానికి ఈ మధ్య ఒక టర్మ్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏఐ సైకోసిస్ అని అంటున్నారు. సో మనం ఒక ఫాల్స్ బిలీఫ్లో ఒక ఫాల్స్ వరల్డ్లో ఉంటూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా దీనివల్ల ఒక తీవ్రమైన డ్యామేజ్ అన్నది జరుగుతుంది అని మాత్రము క్లియర్గా తెలుస్తోంది.